జీవితం అనేది చల్లటి వెన్నెల కింద వేసిన పూల పాన్పు కాదు. మరి ముఖ్యంగా యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ప్రభు కొరకు శ్రమపడి ఆయన రాజ్యానికి స్వాతంత్రుడు కావాలి. దైవజనుడు పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో అనేకమైన ప్రాంతాలు దర్శించి వారికి సిలువ సువార్తను అందించారు. మరి ముఖ్యంగా అంతియోకియ, దెర్బే ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ విశ్వాసులకి ఇలా హెచ్చరిక చేశాడు కూడా. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచన భాగం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను అని రాయబడి ఉంది. అవును, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యానికి చేరుకోవలసి ఉంది. నీ విశ్వాసపు పునాదుల్ని కదిలించడానికి అపవాది తన యుక్తులన్నిటినీ తప్పక నీ మీద ప్రయోగం చేస్తూనే ఉంటాడు. గాలి, తుఫాను, వర్షం, బేపచ్చమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నీవు ప్రభు కొరకు స్థిరమైన పునాది మీద నిలబడలే తప్ప అటు ఇటు ఊగిపోయే రెల్లు లాంటి క్రైస్తవులు ఉండడానికి ఏమాత్రం వీల్లేనే లేదు. మొదటి శతాబ్దంలో చక్రవర్తి సీజర్ ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచితే వారిని నిర్దాక్షిణ్యంగా స్తంభాలకి కట్టి తారుపోసి కాల్చి మరీ చంపేవాడు. సరిగ్గా అటువంటి క్రమంలోనే పోలీకార్ప్ అనే ఓ క్రైస్తవుని పట్టుకున్నారు. అప్పటికి అతని వయసు 86 ఏళ్ళు. వాళ్ళు అతను తీసుకుని వచ్చి కొయ్యకు కడుతూ, ఇదిగో ఇప్పుడైనా సరే నువ్వు యేసుని విడిచిపెట్టు, మేము నిన్ను సాధారణంగా నీ ఇంటికి పంపించేస్తాం అన్నారు. అందుకు పోలీకార్ప్ ఇలా జవాబిచ్చాడు, ఏవండి, నా రక్షకుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి నాకు ఎటువంటి కారణము లేదు. గత 86 ఏళ్లుగా ఆయన్ని సేవిస్తున్నాను. ఆయన నా జీవితంలో ఎప్పుడూ నమ్మకస్తుడుగానే ఉన్నారు. నేను ఆయన్ని ప్రేమించే దానికంటే కూడా ఆయనే నన్ను ఎక్కువగా ప్రేమించారు. చివరికి నా కొరకు తన ప్రాణం కూడా పెట్టారు. అవసరమైతే నా ప్రాణం పెడతానేమో గాని నేను మాత్రం ఆయన్ను విడిచిపెట్టనండి అన్నాడట. అతను ఆ మాటలు చెబుతూ ఉండగానే అతన్ని ఆ కొయ్యకు బంధించడం, తారుపోయడం, చివరికి అగ్ని చేత కాల్చి ముట్టించడం కూడా జరిగిపోయింది. ఆ అగ్ని శకలాల్లో కాలిపోతూ ప్రభువా, ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, నా జీవితాన్ని తీసుకో అంటూనే తన చివరి మాటలు ముగించాడు పోలీకార్ప్. అవును, ఈ రోజున యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చిన మనము ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఎందుకంటే పౌలు చెప్పినట్టుగానే విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది. ఆమేన్.